హాయ్ ఫ్రెండ్స్, మన మిస్ క్రాంతి కొడితాల. ఎప్పట్లానే ఈరోజు మరొక వింతైన సమాచారంతో మీ ముందుకు వచ్చాను. మీకు తెలుసా, కాశీలోని మణికర్ణికా ఘాట్లో 94 అనే నెంబర్కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా? మణికర్ణికా ఘాట్లో ఏదైనా శవం దాన సంస్కారాలు అయిన తర్వాత ఆ బూడిదపై 94 అనే నెంబర్ రాస్తారు. ఈ విషయం మీకు తెలుసా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. ముందుగా వారణాసి, కాశీ, మనం పిలుచుకునే కాశీలో ఎన్నో ఘాట్లు ఉన్నాయి. దాంట్లో మణికర్ణికా ఘాట్ అతి ప్రాముఖ్యమైనది, ప్రసిద్ధి చెందినది. అలాంటి మణికర్ణికా ఘాట్లో ఒక 94 అనే నెంబర్కి ఒక సంబంధం ఉంది. అయితే దానికంటే ముందు మణికర్ణికా ఘాట్ యొక్క పేరెలా వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పురాణ కథనాల ప్రకారం సతీదేవి అక్కడ తన యొక్క కర్ణకుండలం, అంటే తన యొక్క చెవి ఆభరణం అక్కడ పోగొట్టుకుందంట. అందుకని మణికర్ణికా ఘాట్ వచ్చిందని నమ్ముతారు. అంతేకాకుండా మరొక పురాణ కథనం ప్రకారం శివుడు ధ్యాన నిద్రలో ఉన్నప్పుడు, దీర్ఘమైన ధ్యానంలో ఉన్నప్పుడు విష్ణువు అక్కడ ఒక నది సృష్టించాడు. శివుడు ఆపై ఆ నదిలో స్నానమాచరించి వస్తున్నప్పుడు తన యొక్క కర్ణకుండలం, అంటే చెవి ఆభరణం అదృశ్యమైందంట. అలా ఆ ప్లేస్కి మణికర్ణికా ఘాట్ అని పేరు రావడం జరిగింది. మణికర్ణికా ఘాట్ని మహాశ్మశానం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రతిరోజు 24 గంటలు సంస్కారాలు చితిమంటలతో ఎప్పుడు నిప్పురవ్వలు వెదజల్లుతూ ఉంటాయంట. అందుకనే దీనిని మహాశ్మశానం అని కూడా పిలుస్తారు. అయితే మరి అలాంటి ఈ మణికర్ణికా ఘాట్లో, ఇంత ప్రాముఖ్యమైన మణికర్ణికా ఘాట్లో ఎప్పటి నుండో ఒక ఆచారం ఉందట. ఏదైనా వ్యక్తి చనిపోయినప్పుడు తన దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత ఆ యొక్క బూడిదపై 94 అని రాస్తారట. దాని యొక్క అంతరార్థం ఏంటంటే, ఒక మనిషి తన జీవితంలో 100 కర్మలతో జన్మిస్తాడట. 100 కర్మలలో 6 కర్మలు మాత్రం దైవాధీనంలో ఉంటాయంట. అంటే ప్రతి మనిషికి బ్రహ్మ రాస్తాడట. మరణం, జననం, కీర్తి, అపకీర్తి, లాభం, నష్టం అనే 6 కర్మలు మాత్రం దైవాధీనంలో మనిషికి అతీతంగా ఉంటాయట. కానీ మిగతా 94 కర్మలు మాత్రం మనిషి చేత నిర్వహించబడతాయట. అవి వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క పాపాలు, వారి యొక్క చర్యలు, వివిధ రకాలుగా 94 కర్మలు ఉంటాయట. దీని ప్రకారం ఏదైనా మనిషి చనిపోయినప్పుడు మణికర్ణికా ఘాట్లో దహన సంస్కారాలు చేసే వ్యక్తి 94 అని రాసి, ఆ బూడిదపై రాసి శివుణ్ణి వేడుకుంటాడట. ఈ వ్యక్తికి జనన మరణాల చక్రం నుండి విముక్తి కల్పించి స్వర్గలోక ప్రాప్తి కల్పించమని వేడుకుంటాడు. ఈ 94 అనే నంబర్ని ముక్తి మంత్రం అని కూడా పిలుస్తారట. అంటే జనన మరణ చక్రం నుండి విముక్తి కలిగించేది అని అక్కడ ప్రజలు నమ్ముతారట. ఇది ఈనాటి విచిత్రమైన సమాచారం. ఇలాంటి మరిన్ని సమాచారం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. మన మిస్ క్రాంతి కొడితాల. మై ఛానల్ నేమ్ ఇస్ యు ఆర్ విత్ కేకే. థ్యాంక్ యూ వెరీ మచ్.